సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ తరుణంలో వస్తున్న మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జేవీఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. VJF ప్రెస్ క్లబ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి మెడిటేషన్ సేవా కేంద్రాల ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ నిర్వహించే కార్యక్రమాల్లో తాను పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తానన్నారు. ఓం శాంతి సంస్థ సంకల్పం చాలా గొప్పదని, దీన్ని అనుసరించే వారు తప్పకుండా జీవితంలో సుఖశాంతులు పొందుతారన్నారు. దేవుడు ఇచ్చిన జన్మను సార్థకం చేసుకోవాలంటే మన మనసులను ప్రశాంతంగా ఉంచుకోవాలన్నారు. బ్రహ్మకుమారిస్ ప్రతినిధి కె రామేశ్వరి అక్కయ్య మాట్లాడుతూ ఆంధ్రుల అందాల పండుగ సంక్రాంతి అని, మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు సంప్రదాయాలు మన తరువాతి తరాలకు అందించడానికి పండుగలు చాలా ఉపయోగపడతాయన్నారు. ఈ 3 రోజుల పండుగలో కర్మ భోగాన్ని దగ్ధం చేయడమే భోగి పండుగ అన్నారు. మకర సంక్రాంతి రోజున పితృదేవతలను పూజించి వారిని సంతృప్తి పరచడమే ముఖ్యమన్నారు. కనుమ రోజు పాడి పశువులను పూజించడం వ్యవసాయంలో వాటి ప్రాధాన్యతను తెలుపుతుందన్నారు. ధనుర్మాసంలో హరినామ స్మరణ కోసం హరిదాసులు వస్తారన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో జర్నలిస్టులకు మంచి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. తన కెరీర్ని ఒక పీడీగా ప్రారంభించి జాయింట్ డైరెక్టర్గా ఎదగడం అంటే అసాధారణం. నిరంతరం కూడా కష్టపడుతూ ఎక్కడ కూడా గర్వం లేకుండా ముందుకు సాగే వ్యక్తి యాదగిరి శ్రీనివాస్ గారు. 10 నిమిషాల ముందే అన్నయ్య ప్రోగ్రామ్కి వెళ్ళి కనిపించి వెళ్ళిపోదాం అక్కయ్యమ్మ గారు అంటే ఖచ్చితంగా ఆశీస్సులకి వెళ్దామని చెప్పి డ్రైవర్ స్టాఫ్ రాకపోయినా తను డ్రైవ్ చేసుకొని వచ్చారు. అది అతని నిబద్ధత. శ్రీనివాస్ గారికి మరి మా సోదరులందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంక్రాంతి అంటేనే సర్వం శుభకరం, తెలుగునాట అతి పెద్ద పండగ. మరి భోగి పర్వదిన సందర్భంగా భోగభాగ్యాలు ప్రతి ఒక్కరి ఇంట వెల్లివిరియాలని, ఏదైతే గర్వం ఉందో దాన్ని అంతటినీ కూడా భోగి మంటల్లో వేసి ఈర్ష్వ దేశం అసూయ లేకుండా ముందుకు సాగాలని, రైతాంగం ఆరుగాలం పండించిన పంటలు ఆ దైవ స్వరూపుడికి సమర్పించుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండేది భోగి పర్వదినం. సంక్రాంతి ఈ ఏడాది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే అద్భుతమైన సమయం. అటువంటి సంక్రాంతి పర్వదినం రోజు మనం అందరం కూడా పెద్దలను స్మరించుకుంటాం. సంక్రాంతి మన పిల్ల పాపలు బంధువులతో కలకల్లాడుతుంది. అంటే సంక్రాంతి పర్వదినం రోజు కనుమ పశుపక్షాదులతో పాటు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలన్నదే కనుమ సారాంశం. జర్నలిజం వారికి కూడా నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి బ్రహ్మకుమారి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషమమ్మా, ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీస్కి అంటే రావాలంటే రాలేదు, దానికి దేవుడి యొక్క సంకల్పం ఉండాలి. నిజంగా రాలేదు. నేను ధనుర్మాసం 26వ రోజు అయింది, పాస్టర్స్ అన్ని 26 అయింది, ఇంకా 4 రోజులు ఉంది. నేను ఇలా కూర్చున్నాను, ఎల్లో కలర్ డ్రెస్తో ఉంటాను అనమాట. అంటే నేను ఫోన్ చేసి ఒకసారి బ్రహ్మకుమారికి, ఇక నాకు ఏంటో తెలియదు, ఇంతకంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ పిలుస్తారు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా బ్రహ్మకుమారికి కలగానే దైవత్వంతో కూడుకున్నది. ఏమో ఆవిడ బ్లెస్సింగ్స్తో ఇంకా మనం ఉన్నత స్థాయికి వెళ్తాము, ఆవిడ ఆశీస్సులు ఆ విధంగా ఉంటాయని చెప్పి మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే మీతో రావడానికి ప్రయత్నిస్తామన్నా. ఎప్పుడు కూడా అలాగే ఉండాలని, మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. కనువిందు చేసేటువంటి పండుగ సంక్రాంతి పండుగ, మహా సంక్రాంతి పెద్దల పండుగ. ఇది భారతవాసీలకు దీపావళి తర్వాత ఈ పండుగ అతి పెద్ద పండుగ, పెద్దల పండుగ, పితృదేవతల పండుగ. ఇది మనం జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఈ పండుగ ఎందుకు జరుపుతున్నామంటే మనం అందరం కూడా మన ఆచార సంప్రదాయాలను, విధి విధానాలను మర్చిపోకుండా ఉండేందుకు, మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని, వీటన్నింటినీ కూడా పర్యావరణ రక్షణ కోసం, మన సాంప్రదాయబద్ధమైనటువంటి పిండి వంటల్ని మర్చిపోకుండా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణం, వేషభాషలు, వీటన్నింటినీ కూడా మన పురాతన ప్రాచీన సంస్కృతి, ఆ ఆది సనాతన దేవీ దేవతల యొక్క సంస్కృతిని సంస్కారాలుగా మలుచుకోవడం కోసమే ఈ మహా సంక్రాంతి పండుగే కాదు, అన్ని పండుగల్ని కూడా జరుపుకోవడం వల్ల ఆధ్యాత్మిక రహస్యం అదే. ఈ సంక్రాంతి పండుగ అంట 3 నెలల పండుగని 3 రోజుల్లో ముచ్చటగా జరుపుకుంటున్నాం.